హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెనిన్ మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. చూసి ఇంటికి వచ్చి లంచ్ చేసి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను. సినిమా ఎలా ఉందరా అంటే, మీరు ట్రైలర్ కానీ చూసారంటే ట్రైలర్లో ఏదైతే ఒక లవ్ స్టోరీ యాంగిల్ని క్రియేట్ చేస్తూ ఆ సినిమాని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశారో, సినిమా మొత్తం అదే యాంగిల్లో ఉంది. కాకపోతే ఆ లవ్ స్టోరీ కొన్ని చోట్ల వర్కౌట్ అవుద్ది, కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వదు. అంటే సినిమా మొత్తం బాగాలేదా అంటే పాటలుగా చాలా బాగుంది. అలా అని చెప్పి బాగుందా అంటే అలా లేదు, బాగాలేని పార్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏదైతే బాగున్న పార్ట్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నాకు బాగా నచ్చిన ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సినిమాటోగ్రఫీ చాలా నచ్చింది. అఖిల్ని, ముఖ్యంగా హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సేని చూపించడం బాగా చూపించాడు. సినిమా మొత్తం ఒక 90-95% ఈ ఆర్టిఫిషియల్ సెట్స్ ఉంటాయి కదా, మూవీ సెట్స్, వాటిలోనే జరుగుతుంది. ఏదన్నా న్యాచురల్ లొకేషన్స్ ఛాన్స్ ఇచ్చి ఉంటే కెమెరామెన్ ఇంకా బాగా చూపించేవాడేమో అని అనిపించింది నాకు. అలా లేకపోయినా సరే కెమెరామెన్ లైటింగ్ సెటప్ అది బాగా చేసుకుని సినిమాటోగ్రఫీని ఇంకొంచెం ఎలివేట్ చేశాడు సినిమాని. సినిమా కొంచెం చూడగలిగాము అని అనేసి అనుకుంటే దాంట్లో నెంబర్ 1 ఈ కెమెరామెన్కి క్రెడిట్స్ ఇవ్వచ్చు. బాగున్న విషయాల్లో సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఆ విలన్ ఎవరైతే ఉన్నారో అతని యాక్టింగ్ చాలా బాగుంది, మంచిగా అనిపించింది నాకు. అంటే అంత ఫోర్స్ఫుల్ యాక్టింగ్ ఏమి అనిపించలేదు, యాక్ట్ చేసిందంతా కొంచెం న్యాచురల్గా అనిపించింది, అదొకటి నచ్చింది నాకు. ఇంకొక థర్డ్ పాయింట్ వచ్చేసరికి భాగ్యశ్రీ. ముందు శ్రీలీల ఏదో అనుకున్నారంట, తీసేసి భాగ్యశ్రీని పెట్టుకున్నారు. శ్రీలీల ఎంత యాక్టింగ్ చేయగలుగుతుందా అంటే ఏమో చెప్పలేం, కానీ భాగ్యశ్రీ మాత్రం బాగా యాక్ట్ చేసింది. సినిమాలో చాలా బాగుంది, మంచి స్కోప్, క్యారెక్టర్ స్కోప్ అయితే తనకు బాగా వచ్చింది. లాస్ట్ అండ్ ఫైనల్ బాగుండే విషయం ఇంకొకటి ఉంది, అదే సినిమాలో వచ్చే కొన్ని ట్విస్టులు చాలా చిరాగ్గా ప్రెడిక్టబుల్గానే ఉంటాయి, ఆల్రెడీ మనం చాలా సినిమాల్లో చూసినట్టు. కానీ కొన్ని ట్విస్టులు మాత్రం ఈ క్యారెక్టర్కి ఓకే బాగా వచ్చిందిరా ఇదేననేసి అన్న టైప్లో అనుకుంటాం అన్నమాట. మెయిన్గా శివాజీ గారి క్యారెక్టర్, శివాజీ ఆయన మంచి యాక్టరే, అది మనకు తెలుసు, చాలామంది యూజ్ చేసుకోవట్లేదు. కానీ ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ పడింది, మంచిగా యాక్టింగ్ చూపించగలిగే క్యారెక్టర్ అయితే పడింది శివాజీ గారికి. ఇంకొక విషయం మర్చిపోయాను, కొన్ని సీన్లో అయితే అఖిల్ యాక్టింగ్ ఎక్స్ట్రాడినరీ చేశాడు, చాలా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు తన యాక్టింగ్ని. నేను సినిమా చూస్తున్నంతసేపు కొన్ని నెగిటివ్ పాయింట్స్ కనిపిస్తాయి కదా, ఆ టైంలో ఈ సినిమా ప్రొడ్యూసర్ నాగవంశీ అని గుర్తొచ్చింది నాకు. అలా గుర్తుకు రాగానే బార్బిల్ రివ్యూస్ గుర్తొచ్చాయి నాకు. సాయంత్రం 2 పేపర్లు పట్టుకుని వచ్చి మనోడు ఏం చెప్తాడో చూడాలి. నాకు నెగిటివిటీగా ఏమనిపించిందిరా ఈ సినిమాలో అంటే, లాగ్ భయ్యా. సినిమా హీరోయిజం ఎలివేషన్ చేయడం కోసం కొన్ని స్లో మోషన్ షాట్స్ పెట్టుకొని దానికి ఏదో కొంత మ్యూజిక్ పెట్టి లాగ్ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ హాఫ్లో ఇది చాలా ఎక్కువ జరుగుద్ది, ఫస్ట్ హాఫ్లోనే కాదు సెకండ్ హాఫ్లో కూడా. లాస్ట్ ఫైట్ ఒకటి ఉంటుంది, అది కూడా హీరోయిజం ఎలివేషన్ అవ్వాలి అది ఇది అని చెప్పేసి కొన్ని సీన్లు విపరీతమైన లాగ్ చేశారు. దానివల్ల ఆ లాగ్ వల్ల ఎంత లేదన్నా సరే ఒక 15 నిమిషాలు సినిమా ఎక్స్టెండ్ అయ్యింది. సెకండ్ నెగిటివిటీ వచ్చేసరికి లిప్సింక్ లేదు. ఇప్పుడు లిప్సింక్ లేకపోయింది. షూటింగ్ టైంలో మనం క్యారెక్టర్స్ గురించి రాసుకున్న డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత ఇంపాక్ట్ లేవని చెప్పి డబ్బింగ్ టైంలో దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం అది నార్మల్. కానీ ఇక్కడ చూస్తే చాలా మొత్తం సినిమా మొత్తం అక్కడ షూటింగ్ జరిగే టైంలో వేరేది, ఇక్కడ మనకి డబ్బింగ్ చెప్పే టైంలో వేరేది అన్న టైప్లో మొత్తం కనిపిస్తుంటుంది. సినిమా లాంగ్ షాట్స్లో ఓకే డబ్బింగ్ లేకపోయినా పర్లేదు, మరీ ఫ్రేమ్స్ ఫేస్ మీద పడుతుంటాయి. పడ్డప్పుడు లిప్స్ చూస్తాం కదా మనం కామన్గా, ఆ లిప్స్ చూసేటప్పుడు లిప్సింక్ అయితే అసలు లేనే లేదు. అదొక పెద్ద డిసడ్వాంటేజ్ ఈ సినిమాకి. ఇంకొక నెగిటివిటీ ఏంటంటే, లెనిన్ అనే టైటిల్ ఎందుకు పెట్టారో నాకు అసలు అర్థం కాలే. హీరో కోసం అన్నట్టుగా పెట్టారు, అది తెలుస్తుంది. కాకపోతే ఆ హీరో ఎలా స్టార్ట్ అయ్యాడు, ఆ పేరేంటి, ఎందుకు అంత స్ట్రాంగ్, ఇలాంటివి ఏమీ ఎస్టాబ్లిష్ చెయ్యకపోగా ఒక సీన్లో హీరోని చూసి మొత్తం ఊరంతా భయపడిపోద్ది, అయ్యి బాబు లెనిన్ వచ్చాడు అని చెప్పేసి. అలాంటి సీన్ పెట్టిన తర్వాత ఎవరన్నా ఏమనుకుంటారు చెప్పండి, ఫ్లాష్ బ్యాక్ లేదు జరిగింది, ఊరు మొత్తాన్ని వేసేపోయాడు మనోడు అని చెప్పేసి అని అనుకుంటాం కదా. అలాంటిది ఏం లేదు, ఊరికి పోనీ మంచి చేశాడా అంటే మంచి చేయలేదు. ఇవేం చేయకుండా లాస్ట్లో క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది. ఫైట్ జరిగిన తర్వాత ఊరు మొత్తం ఒకటైపోయి ఈ భయపడ్డ ఈ లెనిన్ కోసమే మళ్ళీ అందరూ కలిసి కట్టుకుని వచ్చి ఒక చోట ఉండి లెనిన్ కోసం నిలబడతారు. అదొకటి చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది, నాకు అసలు నచ్చలేదు అది. అంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి, డైరెక్టర్ కొత్తడో పాతోడో మనకు తెలియదు, కానీ నేను డైరెక్టర్ గురించి పెద్దగా ఎంక్వైరీ చేయలేదు. సో మనోడైతే రాసుకున్న స్టోరీని ఎవరో చెడగొట్టారని మాత్రం క్లియర్గా తెలుస్తుంది. అది నిజంగా నాగార్జున గారు కానీ చెడగొట్టారంటే కొంచెం ఆలోచించాలి. ఆయన కమర్షియల్గా సినిమాలు చూడడం అనేది జనాలు తగ్గేస్తున్నారు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలే కొంచెం వెళ్తున్నాయి ఎదరికి, ఆ విషయం తెలుసుకుంటే బెటర్. సాంగ్స్ కూడా కొంచెం తగ్గించుంటే బాగుండేది. సాంగ్స్ అంటే చెప్పడం మర్చిపోయాను, సినిమా మధ్యలో మ్యూజిక్ వస్తుంటే నాకు కొన్ని మ్యూజిక్స్ రెఫరెన్స్లు కనిపించాయి.
కాంతారా ఒకటి, కొన్ని కేజీఎఫ్ ఇలాంటివన్నీ కనిపించినాయి అన్నమాట. ఎవడరా మ్యూజిక్ ఇలాగా అన్ని ఆల్ మిక్సింగ్ కొట్టేస్తాడు అని చెప్పాను అనుకున్నా. బయటకు వచ్చి వస్తే తమనన్న మ్యూజిక్. సో ఇలా అయ్యగారి సినిమాని అందరూ కలిసి లేపడం కంటే దాన్ని పడగొట్టడానికి ఎక్కువ ట్రై చేసినట్టు అనిపించింది నాకు. సినిమా ఓవరాల్ రివ్యూ మహిధర్లా ఒక ముక్కలో ఎలా ఉందిరా అంటే పర్లేదు, ఒక్కసారి ఇల్లు చూడొచ్చు. అది కూడా సినిమాటోగ్రఫీ కోసం, భాగ్యశ్రీ కోసం రెండూ బాగున్నాయి. భాగ్యశ్రీ యాక్టింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా యాక్ట్ చేసింది. సో ఇంతే గైస్, ఈరోజుకి వీడియో ఇంతే. ఉంటాయి ఇంకా. బాయ్ బాయ్.